హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో అయితే హెల్త్కి ఎంతో మేలు చేసే మునగాకు పొడి అండి. ఈ పొడి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని హాఫ్ కప్ వరకు శనగపప్పు వేసి ఒక 50% వరకు వేయించేసుకోవాలి. పచ్చివాసన లేకుండా ఇలా కొంచెం వేయించేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. స్టవ్ కూడా లోలో పెట్టుకొని మంచిగా వేయించుకుంటే పప్పు లోపల వరకు మాడిపోకుండా కూడా వేగుతుందనమాట. శనగపప్పు 50% వేగిన తర్వాత హాఫ్ కప్పు మినపప్పు వేసుకొని ఇది కూడా ఒక 50% వేగేంత వరకు వేయించేసుకోవాలి. మీరు చేసే పొడిని బట్టి ఈ క్వాంటిటీ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చూసుకోండి. శనగపప్పు మినపప్పు వేగిన తర్వాత అందులోనే కారానికి తగినన్ని ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి, తొందరగా వేగుతాయి. అందులోనే పావు కప్పు వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి. ఈ ధనియాలు మెంతులు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఈ విధంగా పప్పులన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యి ఎండుమిర్చి కూడా బాగా వేగుతుందనమాట. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ పావు కప్పు వరకు నువ్వులు వేసేసుకొని ఇవి కూడా కాస్త చిటుపట్లాడేంత వరకు వేయించుకోండి. నువ్వులు జీలకర్ర కొంచెం తొందరగానే వేగుతాయి కాబట్టి చివర్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పడు ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసేసుకోండి. ముందుగానే కడిగేసి తడేమి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర డ్రైగా ఉన్న కరివేపాకు వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద కప్పు నిండా మునగాకుని కడిగేసి తడంతా ఆరిపోయేలాగా ఆరబెట్టేసి తీసుకున్న మునగాకండి ఇది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసామంటే మునగాకులో ఉన్న తడికి ఈ పప్పులన్నీ కూడా తడైపోతాయి, మునగాకు సరిగ్గా వేగదన్నమాట. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా ఒక పెద్ద కప్పు నిండా మునగాకుని 3 సార్లు 4 సార్లు చొప్పున ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకున్నామంటే ఈ ఆకంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది, తడి లేకుండా. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆకంతా అయిపోయేంత వరకు కూడా వేసుకోండి. ఇలా కాదు అనుకుంటే ఈ పప్పులన్నీ కూడా విడివిడిగా వేయించుకోవచ్చు, అలాగే ఆకు కూడా విడివిడిగా వేయించేసుకోవచ్చు. ఇలా వేయించుకున్నారంటే కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఈ పప్పులో ఉన్న వేడికి ఆకు కూడా కొంచెం తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, ఈ మునగాకు కరివేపాకు అంతా కూడా క్రిస్పీగా అయిపోయింది. ఇదే స్టేజ్లో ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు తీసుకొని ఇందులోనే వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ ఆకులో కానీ చింతపండులో కానీ ఏమైనా తడి ఉన్నా సరే ఈ పప్పులలో ఉన్న వేడికి ఇది కొంచెం క్రిస్పీగా అయిపోతుంది. ఈ విధంగా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత చూసామా, ఇదిగోండి మునగాకు కూడా పూర్తిగా క్రిస్పీగా అయిపోయిందనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకసారిగా కాకుండా 2 సార్లుగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ పొడి రైస్లకే కాకుండా ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఈ పొడి డైలీ తినడం వల్ల పిల్లల హెల్త్ చాలా మెరుగుపడుతుంది. ఇప్పుడు ఈ మొత్తం కూడా కొంచెం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఒక పావు స్పూన్ వరకు ఇంగు వేసుకొని మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉంటే ఇడ్లీలోకి రైస్లోకి కలుపుకోవడానికి బాగుంటుంది. లేదు కొంచెం పలుకుగా ఉంటేనే ఇష్టపడే వాళ్ళు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకునే పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకొని మిగతా కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదండి, ఇప్పుడు మాత్రం సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఫస్ట్ పట్టిన వాయికి ఈ వాయికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి డైలీ పిల్లలకి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే జుట్టుకి, కంటికి, ఎముకలకి కూడా చాలా మంచిదండి. ఇందులో వేసిన శనగపప్పు, మినపప్పు, ముఖ్యంగా నువ్వులు, మునగాకు హెల్త్కి చాలా మేలు చేస్తాయి. ఇంకా నేచర్ ఇచ్చిన మంచి ఔషధం అని చెప్పొచ్చు మనకు మునగాకు అనేది. సో డైలీ మునగాకుని ఈ విధంగా మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా వరకు రోగాలు నిర్మూలించవచ్చని అయితే చెప్పొచ్చు. చూసారు కదా, ఇందులోనే మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి గడ్డల్ని పొట్టు తీసేసుకొని అవి కూడా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసి ముందుగా పట్టుకున్న వాయి పొడి ఇది 2 కూడా కలిసేలాగా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. చేత్తోనైనా కలిపేసుకోవచ్చండి. ఈ విధంగా కలిపేసి 1 గంట పాటు బయట పెట్టేసి ఆ తర్వాత వేడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు, బయట పెట్టుకుంటే 2-3 మంత్స్ స్టోర్ ఉంటుంది. ఎక్కువ కష్టపడకుండా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభాలున్న పొడి అని చెప్పొచ్చు. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటివరకు లైక్ చెప్పితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.